మంది కూడా నేడు రెండో విడత స్టార్ట్ అవుతుందంట ఇందిరమ్మ ఇల్లది. తెలంగాణలో పేదల సొంతింటి కళ సాకారం దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేగంగా పడుతున్నాయి. గత ప్రభుత్వ వైఫల్యాలను అధిగమిస్తూ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం క్షేత్రస్థాయిలో సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తోంది. గూడు లేని పేదవాడి కళలో ఆనందం చూడడమే లక్ష్యంగా సాగుతున్న ఈ మహాయజ్ఞం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా దూసుకుపోతుంది. 22,500 కోట్ల భారీ బడ్జెట్తో ప్రతి నిరుపేదకు రేవంత్ సర్కార్ అండగా నిలుస్తోంది. తొలి విడతలో 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం ప్రారంభించగా ఇప్పటికే 1,00,000కు పైగా గృహ ప్రవేశాలు జరగడం రికార్డు. మరో 1,00,000 ఇండ్ల దాకా నిర్మాణం పూర్తి దశలో ఉన్నాయి. రెండో విడతలో 2.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నారట. ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారట. సో ఆదిలాబాద్లో సభ ఉంది కదా, ఆ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారట. మొదటి విడతలో 4,50,000 ఇండ్ల నిర్మాణం పూర్తయినాయట తెలంగాణలో ఇందిరమ్మ ఇల్లు. సో అది సక్సెస్ అయిపోయింది. అందులో 1,00,000కు పైగా ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న లబ్ధిదారులు వాళ్ళు గృహ ప్రవేశాలు కూడా చేసిరట. ఈరోజు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నారు. ఈ రెండో విడతలో 2,50,000 ఇండ్లు 2,50,000 ఇండ్లు నిర్మాణము చేసే విధంగా శ్రీకారం చుడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ తెలంగాణలో. శరవేగంగా కూడా జరుగుతూ ఉన్నాడు ఇళ్ల కోడు. మంచి శుభపరిణామం. అంటే నిజంగా ఒక మనిషికి ఒక కళ ఏదైనా ఉందంటే ఒక ఇల్లు, సొంతింటి కళ. వాడు తిన్నా తినకపోయినా ఏది ఉన్నా లేకపోయినా మామూలుగా మనం అంటాం కదా, కూడు గూడు గుడ్డ. మనిషికి కనీసంలో కనీసం ఏదైనా ఉందంటే అది కూడు గూడు గుడ్డ. తినడానికి కూడు, ఉండడానికి ఒక గూడు, కట్టుకోవడానికి ఒక గుడ్డ. ఇది కనీసమైనటువంటి విషయాలు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా సమాజంలో చులకనగా చూసే విషయంలో కనీసం ఒక ఇల్లు ఉంటే చాలు మనిషికి అనే స్థాయికి వెళ్ళిపోయింది. సమాజం వెళ్ళిపోయింది. అది మనం కాదు. అలా మనకి ఇల్లు లేదు కనీసం అని చెప్పేసి అంటూ ఉంటారు. ఒక ఇల్లు ఉంటే చాలు. అది తిన్నా తినకపోయినా కూడా ఒక ఇల్లు ఉంటే ఆడు రాత్రో పొద్దుగా పోయి వచ్చి ఆ ఇంట్లో వండుకుంటాడు కనీసం. ఇప్పుడు మనిషి తినేది ఎవరికి తెలియదు. వాడు ఉండేది తెలుస్తుంది. వాడు ఏడుంటుండు, ఇంటుంటుండా, ఎక్కడ ఉంటుండు, వానికి ఇల్లు ఉందా లేదా అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. వాడు పొద్దుంతా ఎక్కడ తిరిగినా అది తిన్నడా లేదా అని పక్కనే పెడితే కనీసం ఉండడానికి ఒక గింతంత జాగా, పడుకోవడానికి ఇంతంత జాగా ఉంటే చాలని చెప్పేసి అనుకుంటారు. మనిషికి ఒక కళ ఇల్లు అనేది. అట్లాంటి ఆ కళలు నెరవేరుస్తూ ఉంది రేవంత్ సర్కార్ అని చెప్పుకోవాలి. సో మొదటి విడతలో 4,50,000 ఇండ్ల నిర్మాణం పూర్తి చేస్తే ఈరోజు రెండో విడత ఇందిరమ్మ ఇల్లు ప్రారంభిస్తున్నారు. ఇందులో రెండో విడతలో 2,50,000 అంటే అది ఈ రెండు అవి 4, 6, 7 మొత్తం 7 లక్షలు. మొదటి విడత రెండో విడత కలిపి మొత్తం 7 లక్షల ఇళ్ల నిర్మాణంకి వీళ్ళు శ్రీకారం అయితే చుట్టారు. సక్సెస్ కూడా అవుతున్నారు. సో ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ని మనం మెచ్చుకోవాల్సిందే. సొంతింటి కళ నెరవేరుస్తున్నందుకు ఎంతోమందివి. సో ఈ విషయంలో చాలా గ్రేట్ రేవంత్ సర్కార్. సో ఇందులో కూడా చూడాలి లబ్ధిదారులు. కొంతమందికి అక్కడక్కడ అన్యాయం జరుగుతుందట. కొంతమంది అక్కడ లోకల్ నాయకుల వల్ల అరే వీడు మన పార్టీకి ఓటేయలేదు, వీళ్ళు మనోళ్ళు కాదని చెప్పేసి రాజకీయాలు చేస్తూ ఉన్నారట. సో అది కొంచెం ఆ నాయకులు కూడా మీ ఎవరైతే నియోజకవర్గ ఎమ్మెల్యే ఉంటారో ఆయా నియోజకవర్గంలో మీరు ఖచ్చితంగా ఒక సర్వేలు చేయాలి. ఖచ్చితంగా లబ్ధిదారులకి అందేలా చేయాలి. కొంతమందికి ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం ఇట్లాంటి పొరపాట్లు అక్కడక్కడ, మొత్తం అని అనట్లేదు, అక్కడక్కడ జరుగుతున్నాయంట. ఇది కొంచెం చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ లోకల్ నాయకుల వల్ల ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల ఏమైతే అంటే మీ పార్టీకి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇది చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకుల పైన, అధికార పార్టీ పైన ఉందని చెప్పుకోవాలి. ఆర్థిక ఇబ్బందులున్న 4.5 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అని చెప్పేసి ఇక్కడ మనం వార్తలు చూసుకోవచ్చు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 20,000 కోట్ల వ్యయంతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కాకతీయ నగర్ ఎక్స్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం మంత్రి పరిశీలించారట. అనంతరం
మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు.